గ్రామంలో ఎదుగురుపాడు నియోజకవర్గంలో ఏనాడైనా సరే జనసేన పార్టీ నుంచి మా కార్యకర్తల్ని కానీ మా నాయకుల్ని కానీ మా వీర మహిళల్ని కానీ మా జన సైనికుల్ని కానీ ఏ ఒక్కరికి ఇబ్బంది అయినా సరే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆ ధైర్యం నింపుతారు. జనసేన పార్టీకి ఎందుకంత బలం ఉందంటే నిజాయితీగా స్వార్థం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సొంత నిధులు కూడా త్యాగం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వల్లనే 2014లో ప్రభుత్వం వచ్చింది, అది మర్చిపోబాకండి. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని ఈ ప్రభుత్వం కూడా అదే ఆనవాయితీగా అరాచకాలు చేస్తే మాత్రం చాలా బలంగా మనం అందరం కూడా సమాధానం చెప్తాం. ఏ గ్రామాలైనా సరే ఏ జిల్లాలైనా సరే జనసేన పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తల్ని కానీ ఎటువంటి ఇబ్బంది అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం కూడా మీకు అండగా నిలబడి ఇటువంటి పరిస్థితులు ఇంకొకసారి రాకుండా సోదరుడు కోటేశ్వరరావు గారికి జరిగిన ఇబ్బంది, వారి తల్లి గారికి జరిగిన ఇబ్బంది, జనసేన పార్టీ నుంచి మనం చక్కటి దిమ్మ ఏర్పాటు చేసుకుని జెండా కట్టుకుంటున్నామంటే కాలానికి కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తించినందుకు చాలా బాధ కలిగిస్తుంది. ఇందాక వెంకటేశ్వరరావు అన్నట్టు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉందండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆయన ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తి. ఎవరైనా సరే మనం వ్యవస్థల్ని గౌరవించినప్పుడు, మనం వ్యవస్థల కోసం పోరాడినప్పుడు వ్యక్తుల కోసం కాదు. వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే మన హక్కులు మనం కాపాడుకోవాలంటే మీరు ఎవరికి కూడా మీరు తలదించకూడదు, ధైర్యంగా నిలబడాలి ప్రజానికంలో. దానికోసం ఏం తమాషా ఉందా? తమాషా ఉందా చెప్పండి. మన ప్రాంతంలో మన పార్టీ కోసం మన అభిమానంగా కార్యక్రమం చేసుకుంటా ఉంటే ఎవరు కూడా అడ్డుకోకూడదు. వాళ్ళు చేసుకున్నారు కార్యక్రమం, మనం కూడా గౌరవించాం. మన సమయం వచ్చినప్పుడు మనం పద్ధతి ప్రకారంగా మనం కూడా కార్యక్రమం చేసుకుంటాం. ఎక్కడ కూడా గ్రామాల్లో వాతావరణం చెడిపోకూడదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మీరే చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ఓట్ల కోసం వాళ్ళు పరిపాలిస్తున్నారు. దాన్ని మీరు మర్చిపోబాకండి. మన అందరం సంఘటితమై మన అందరం ముక్త కంఠంతో నిలబడినప్పుడే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేశారు. ఇంత ముందు నేను వస్తుంటే రోడ్ల పరిస్థితి ఏంటంటే సిగ్గుండాలి ప్రభుత్వానికి. నేను నడిచిన రోజు జూలై 10వ తారీఖు కల్లా ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న, జూలై 10వ తారీఖు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లన్నీ వేస్తామని చెప్పాడు. ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు జూలై 11వ తారీఖు ఈ గ్రామాల్లో ఎక్కడ జరిగిందో అభివృద్ధి చూపిమనండి. ఏ రోడ్లు వేసానో చూపిమనండి. ఒక్క యువకుడికి ఉపాధి వచ్చిందా? ఒక్క యువకుడికి ఉద్యోగం ఎక్కడైనా వచ్చిందా చెప్పండి. దేనికోసం? రైతాంగం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. రైతాంగం కోసం భరోసా నింపడానికి నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏకైక నాయకుడు. సొంత డబ్బులు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం జనసేన పార్టీ అందిస్తోంది. ఆ ఆర్థిక సాయం కాకుండా వాళ్ళ బిడ్డలకి చదివించేటట్టు మన నాయకులందరూ కూడా ముందుకొచ్చి నిలబడ్డారు. ఆ విధంగా మన ప్రజాస్వామ్యంలో అంకిత భావంతో పనిచేస్తున్నాం. మనం ఎవరికి కూడా తలదించాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని కూడా చూసి భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉంటాం, నిండు మనసుతో ఉంటాం. ఊరుకోయా నిండు మనసుతో ఉంటాం. రాష్ట్ర ప్రజల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం 2014 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వండి. మీరందరూ అంకిత భావంతో పనిచేయండి. ఎందుకంటే మీ ఒక్క ఓటు సరిపోదు. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. మన గ్రామంలో ఉన్న అందరూ కూడా మనం కలిసి మన పార్టీ గురించి, మన నాయకుడి గురించి చెప్పుకోవాలి. కలిసి పోరాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం తరిమి కొడదాం. అప్పుడే మన రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి తీసుకురాగలుగుతాం.
ఈ ప్రాంతంలో ఉన్న ధైర్యం, పట్టుదల, గతంలో ఎంతో మంది మహానుభావులు త్యాగాలు చేశారు, అవి మర్చిపోబాకండి. వాళ్ళు చేసిన త్యాగాల వల్ల ఈ రోజు మనకి పాఠశాలలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, పంచాయతీ భవనాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా 6,000 కోట్లు మింగేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతు భరోసా కేంద్రాలు కేవలం ధాన్యం కొనుగోలు చేశారా, విత్తనాలు సరఫరా చేశారా, ఫర్టిలైజర్ ఇచ్చారా మన రైతులకి? చెప్పండి. దాన్ని మనం అడ్డుకుంటున్నాం. మనం నిజాయితీగా మాట్లాడతాం కాబట్టి, మన జన సైనికులు దేనికి భయపడరు కాబట్టి వాళ్ళు మన చూసి భయపడుతున్నారు తప్ప మనం ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా పనిచేయండి. రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే మీరు వెంకటేశ్వర గారు కబురు చేయండి. తప్పకుండా మేము అందరం కలిసి వస్తాం. జిల్లా నాయకులందరూ కూడా మీకు అండగా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ ధైర్యం ఇచ్చారు. మేము అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.